గౌతముడు ఒక చిన్న రాజ్యానికి యువరాజు. ఆయన పుట్టినప్పుడు ఒక యోగి జోస్యం చెప్పాడు. అది ఏమిటంటే అతను అయితే ఒక గొప్ప సార్వభౌముడు అయినా అవుతాడు లేదా ఒక గొప్ప తాపసి అయినా అవుతాడు అని. ఆయన ఈ జోస్యం చెప్పినప్పుడు గౌతమి తండ్రి ఎంతో ఉత్సాహపడ్డాడు. ఆయనకు గౌతముడు గొప్ప తాపసి కావడం ఇష్టం లేదు. ఈయన గొప్ప సామ్రాట్ కావాలని అనుకున్నాడు. ఒకవేళ బాధను దున్హకాన్ని చూసినట్లయితే ఆయన ఒక తాపసిగా మారవచ్చు అనుకుని గౌతముడిని ఎప్పుడూ విలాసాలలో ముంచాడు. మంచి ఆహారం, బట్టలు, ఇంకా విలాసాలు. అతనికి 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఎంతో అందమైన యువతితో వివాహం చేశాడు. వారిని ఒక రాజభవనంలో మిగతా సమాజం నుండి దూరంగా ఉంచాడు. అక్కడ కేవలం వినోదాలు, విలాసాలు మాత్రమే తప్ప ఎటువంటి బాధలను చూసే అవకాశం లేదు. ఒకరోజు గౌతముడు నగరంలో సంచరించాలి అనుకుని తనని సంచారానికి తీసుకువెళ్లమని రథసారథిని ఆదేశించాడు. ఆయన అలా వెళుతున్నప్పుడు ఒక వృద్ధుడిని చూశాడు. అప్పటివరకు తన జీవితంలో వృద్ధులను ఆయన చూడలేదు. ఆయన తండ్రి వీటన్నిటి నుండి ఆయనను సురక్షితంగా ఉంచాడు. ఇతనికి ఏమైంది అని సారథిని అడిగాడు. అందుకు ఆ రథసారథి, ఆయన ఓ వృద్ధుడు అంతే అన్నాడు. ఇది ఎలా జరుగుతుంది అని అడిగాడు. అందుకు అతను, అందరూ ఏదో ఒకరోజు వృద్ధులు అవుతారు అన్నాడు. తనని తాను చూసుకున్నాడు. తను ఎంతో యవ్వనంలో ఉన్నాడు. ఏమిటి నేను కూడానా అని అడిగాడు. దానికి సమాధానంగా, అవును, అందరికీ ముసలితనం వస్తుంది. ఎక్కువ కాలం జీవిస్తే ముసలివాళ్లు అవుతారు అన్నాడు. నేను కూడా ఆ విధంగా అవుతాను అని ఆయన ఒక వాస్తవం తెలుసుకున్నాడు. ఆ తర్వాత వీధిలో ఒక మనిషి పడుకుని ఉండడం చూశాడు. అతను ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు. లేవలేకపోతున్నాడు. ఎంతో బాధలో ఉన్నాడు. గౌతముడు, ఆగు, ఈ మనిషి ఎవరు? ఇతను ఏమి చేస్తున్నాడు అని అడిగాడు. రథసారథి, ఓ, దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు అన్నాడు. దాని అర్థం ఏమిటి అని గౌతముడు అడుగాడు. శరీరం ఉంది కదా, అప్పుడప్పుడు దానికి అనారోగ్యం వస్తుంది. అది ఎవరికైనా జరగవచ్చు అన్నాడు. నేను యువరాజును, నాకు కూడా అలా జరిగే అవకాశముందా అన్నాడు. ఎవరికైనా అలా జరగవచ్చు. దానితో గౌతముడు, ఓ, నేను కూడా ఈ విధంగా కావచ్చు అని తెలుసుకున్నాడు. దీనితో ఆయన చాలా వ్యాకుల పడ్డాడు. వాళ్లు ఇంకొంచెం ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ దహన సంస్కారాలు జరగడం చూశారు. కొందరు ఒక మృతదేహాన్ని మోసుకొని వెళ్తున్నారు. అతనికి ఏమైంది? ఓ, అతను చనిపోయాడు అంతే. అంటే ఏమిటి? ఇది ఖచ్చితంగా అందరికీ జరిగే తీరుతుంది. అందుకు గౌతముడు, నేను ఏం చేస్తున్నాను? ఇలా తినడం, విలాసాలలో మునిగి తేలడం అంతా అర్థవిహీనం. నాతో నేనేం చేసుకుంటున్నాను అంటూ అతనిలో విపరీతమైన అలజడి చెలరేగింది. ఉన్నట్టుండి యువరాజుగా ఉండడం, అంతఃపురం విలాసాలు ఇవన్నీ అతని నుండి విడిపోయాయి. వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ దేహం ముసలిది అయిపోవచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు, ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. మరి నా జీవితాన్ని నేను ఈ విధంగా ఎందుకు సాగిస్తున్నాను అని ఆలోచించసాగాడు. కాని అప్పటికే ఆయనకు ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఎంతో ప్రేమించే భార్యను, ప్రియమైన బిడ్డను అతను వదలలేకపోయాడు. తనలో తాను ఆయన ఎంతో ఘర్షణకు లోనయ్యాడు. అప్పటికి దాదాపుగా ఏడాదిపైన 3 నెలలు గడిచాయి. ఆ పిల్లవాడికి 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఆయన ఇక ఆగలేకపోయాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఆయన అంతఃపురం నుండి ఒక దొంగలా బయటపడి దానిని శాశ్వతంగా వదిలిపెట్టాడు. నేను ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి అంటూ అని ఆయన సత్యాన్వేషణలో బయలుదేరాడు. బుద్ధుడి జీవితంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.